రైతుల అవసరాలను ఆసరాగా చేసుకున్న పామాయిల్ నర్సరీలు అక్రమాలకు తెరలేపుతున్నాయి. నకిలీ మొక్కలను అంటగడుతున్నాయి. మొక్కలు ఏపుగా ఎదిగినా దిగుబడి రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. 4-5 ఏళ్ల తర్వాత మోసం బయటపడడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ మొక్కలను అలాగే ఉంచలేక, ఇంత ఖర్చు పెట్టి తొలగించలేక ఆవేదన చెందుతున్నారు. రైతుల విలువైన సమయం, డబ్బు కోల్పోతున్నారు. ఆయిల్ పామ్ సాగు చేస్తే దీర్ఘకాలం ఆదాయం వస్తుంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం మొక్కకు ఏటా 3,000 రూపాయల చొప్పున ఎకరాలో 57 మొక్కలకు 1,71,000 రూపాయల ఆదాయం సమకూరుతుంది. తోట జీవితకాలం 30 ఏళ్లు కావడంతో రైతులు ఆయిల్ పామ్ సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ వారి ఆసక్తికి తగినట్లుగా నాణ్యమైన మొక్కలు సరఫరా చేయడంలో ఆయిల్ ఫెడ్ విఫలమవుతుందనే విమర్శలు వస్తున్నాయి. 10 ఏళ్ల క్రితం వరకు పామాయిల్ మొక్కల పంపిణీ, పర్యవేక్షణ, రైతుకు సబ్సిడీ సరఫరా ఉద్యానవన శాఖ పర్యవేక్షణలోనే ఉండేది. ఆయిల్ ఫెడ్ చేతిలోకి వెళ్లాక ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నకిలీ మొక్కలు ప్రత్యక్షమవుతున్నాయి. మొక్క నాటిన 4-5 ఏళ్ల తర్వాత దిగుబడి వస్తుండడంతో జరిగిన మోసాన్ని గుర్తించడానికి రైతులకు వీలు లేకుండా పోయింది. ఇదే అదనుగా ప్రైవేటు నర్సరీల కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. ఆయిల్ పామ్ తోటల పెంపకానికి ఏడాది క్రితం వరకు రైతులు పెద్ద ఎత్తున ముందుకు రావడంతో మొక్కలు దొరకని పరిస్థితి ఉండేది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మొక్కలను తరలిస్తే అక్రమాలు జరుగుతాయని భావించడంతో ఆయిల్ పామ్ మొక్కలు దొరకడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది. రాష్ట్రంలోని పలు చోట్ల నర్సరీల్లో సిరాడ్, తంబా, యాగంబి, స్ప్రింగ్ రకం పిలకలను పెంచుతుండగా 8 నర్సరీల్లో సుమారు 40 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. అయినా రైతులు ముందుకు రావడం లేదు. ఆయిల్ ఫెడ్ సంస్థ సరఫరా చేస్తున్న మొక్కల్లో ఆఫ్ టైప్ ఎక్కువగా ఉండడంతో ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. పలు చోట్ల ఏపుగా ఎదిగినా ఖాతాపూతా లేని మొక్కలు బయటపడడంతో రైతుల్లో ఆయిల్ ఫామ్ పట్ల ఆసక్తి తగ్గినట్లు చెబుతున్నారు. గోద్రేజ్ ప్రైవేటు కంపెనీకి చెందిన FGV సీడ్లింగ్స్ నాటితే 95% బతుకుతున్నాయని చెబుతున్నారు. సదరు కంపెనీ విత్తనాల ఎంపిక, మొక్కల పెంపకంలో జాగ్రత్తలు పాటిస్తుండడంతో ఆఫ్ టైప్ ఫిర్యాదులు పెద్దగా రావడం లేదు. గోద్రేజ్ కంపెనీ భద్రాద్రి జిల్లాలోని చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, సుజాతనగర్, జూలూరుపాడు, ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు, రఘునాథపాలెం, కొనిజర్ల, తిరుమలాయపాలెం మండలాల్లో రైతులకు మొక్కలు అందిస్తోంది. ఎకరాకు 4-5 మొక్కలు మినహా పెద్దగా ఆఫ్ టైప్ రాకపోవడం, దిగుబడి కూడా బాగుండడంతో రైతులు అటే మొగ్గు చూపుతున్నారు. మిగతా మండలాల్లోనూ ఇలాంటి మొక్కలే సరఫరా చేయాలనే డిమాండ్ వస్తోంది. తరచూ నకిలీ మొక్కలు బయటపడడంతో పలుచోట్ల ఏపుగా ఎదిగిన మొక్కల్ని నరికివేశారు. అందుకే రైతులకు ఆయిల్ ఫెడ్ ద్వారా నాణ్యమైన ఆయిల్ పామ్ మొక్కలు అందించేలా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ చూపాలని తెలంగాణ ఆయిల్ ఫెడ్ రైతుల సొసైటీ రాష్ట్ర కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య కోరుతున్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ఇప్పటికే పామాయిల్ మొక్కల విషయంలో పత్రికలో గానీ లేకపోతే ఎలక్ట్రికల్ మీడియాలో వస్తుంది. ఇవన్నీ వాస్తవాలు అవునా కాదనేది నిర్ధారించాల్సింది ఆయిల్ ఫెడ్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్. ఈ 2 డిపార్ట్మెంట్లు పేపర్లో వచ్చే వార్తలు పరిశీలించట్లేదు, ఎలక్ట్రికల్ మీడియా వచ్చి పరిశీలించట్లేదు. ఫిజికల్ కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ కమిషన్ వేసి అధికారులు పంపించి వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇవి ఏంటి, ఎందుకు చేస్తున్నట్టు? కొన్ని లక్షల మొక్కలు, కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సంపద, ఆయిల్ ఫెడ్ సంపదని వీళ్ళు ఎంత పనికిమాల పద్ధతిలో వ్యవహరించినటువంటి నర్సరీలను కూడా పరిశీలించకుండా, ఇచ్చిన విత్తనాల్లో వచ్చే లోపాన్ని గుర్తించకుండా ఇప్పటికే ఇచ్చిన మొక్కలు ఇప్పుడు దాదాపుగా ఈ రాష్ట్రంలో వేసినటువంటి పామాయిల్ మొక్కలు లక్షల మొక్కలు ఇటువంటి ఆఫ్టెక్ వచ్చినాయనేది ఆందోళనకరంగా పత్రికలు వస్తున్న వాస్తవం. రైతులకి సైంటిస్టులు పంపించి ఆ మొక్కల యొక్క విధానాన్ని, అందులో జరుగుతున్న లోపం, మొక్కలో జన్యు లోపం ఉందా లేకపోతే ఇంకేమన్నా లోపాలు ఉన్నాయో చూసి మీరు చెప్పిన పద్ధతిలో మొక్కలు పెంచినప్పుడు కూడా చెట్ల కాయలు గెల్లవారి స్థితిలో రైతులు ఆందోళన పడుతున్నారు. ఆందోళన నుంచి రైతులు కాపాడమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. రేగళ్లపాడు ఆయిల్ పామ్ నర్సరీకి కోస్టారికా దేశం నుంచి దిగుమతి చేసుకున్న తెంబా రకం మొక్కల్లో 3 లక్షల మేర ఆఫ్ టైప్ గా తేలడంతో రైతుల్ని కలవరపెడుతుంది. ఏ కంపెనీ మొక్కలు వాడాలో, ఏ మొక్క ఆఫ్ టైప్ మొక్కలో తెలియక తికమక పడుతున్నారు. ఇక 2022లో ఇండోనేషియా దేశం నుంచి దిగుమతి చేసుకున్న యాగంబి రకం 1,00,000 మొక్కలు కూడా పనికిరావన్న విషయం బయటపడడం కూడా ఆయిల్ పామ్ సాగుపై అనుమానాలు పెంచింది. ఆఫ్ టైప్ మొక్కల వల్ల 3 కోట్ల రూపాయల నుంచి 4 కోట్ల మేర ఆయిల్ ఫెడ్కు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు అంచనా. ఈ ఘటనకు కారణంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులైన రేగళ్లపాడు నర్సరీ ఇన్ఛార్జి పృథ్వీలాల్, ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణారావును సస్పెండ్ చేశారు. అటు రేగళ్లపాడు నర్సరీలో 3 లక్షల మొక్కలు పనికిరాకుండా పోవడంపై చర్చ మొదలైంది. కోస్టారికా దేశానికి ఆర్డర్ ఇచ్చిన ఆయిల్ ఫెడ్ కంపెనీదా, పిలక మొక్కలు పెంచిన నర్సరీ నిర్వాహకుల లోపమా అన్న అంశం తెలియాల్సి ఉంది. ఆయిల్ ఫెడ్ కంపెనీ నుంచి ఆర్డర్ ఇచ్చేటప్పుడు నాణ్యతను 1-2 సార్లు పరీక్షలు జరిపాకే ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. గతంలో అదే దేశం నుంచి దిగుమతి చేసుకున్న మొక్కలకు సంబంధించి ఫిర్యాదులు ఉంటే మరింత క్షుణ్ణంగా పరిశీలించాలి.
అంతేగాక ఆఫ్ టైప్ మొక్కలు ఎక్కువగా వస్తుంటే ఎప్పటికప్పుడు ఆయా దేశాలకు నివేదిక పంపిస్తూ రికవరీ చేసుకోవాలి. అయితే ఇప్పటివరకు లక్షల సంఖ్యలో మొక్కలు ఆఫ్ టైప్ తేలినా రికవరీ దాఖలాలు లేకపోగా నర్సరీల్లో విచారణ పేరుతో కాలయాపన చేయడం విమర్శలకు తావిస్తుంది. 1996 నుంచి అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం నర్సరీకి ఆయిల్ పామ్ పిలకలను ఇతర దేశాల నుంచి తెప్పించి పెంచాక ఉమ్మడి ఏపీలోని రైతులకు అందించేవారు. అప్పట్లో ఆఫ్ టైప్ ఫిర్యాదులు పెద్దగా నమోదు కాలేదు. ఎకరానికి 5-6 వచ్చినా వాటి స్థానంలో మళ్లీ కొత్తవి ఉచితంగా ఇచ్చేవారు. అయితే 5 ఏళ్లుగా ఆఫ్ టైప్ మొక్కలు ఎక్కువగా వస్తున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తుతుండగా రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. రేగళ్లపాడు నర్సరీల్లో కోస్టారికా దేశానికి చెందిన ఆయిల్ పామ్ మొక్కలను ఉద్యానవన అధికారులు పలుమార్లు తనిఖీలు చేయడంతో ఆఫ్ టైప్ మొక్కలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు బయటపడింది. అందుకే రైతులకు పంపిణీ చేయకుండా ఆపారు. లేకపోతే విలువైన సమయాన్ని, డబ్బును రైతులు నష్టపోయేవారు. గతంలో సత్తుపల్లి మండలం నారాయణపురంలో పుచ్చకాయల సోమిరెడ్డి 12 ఎకరాల్లో నాటిన ఆయిల్ పామ్ మొక్కలు కాపుకు రాకపోవడంతో తొలగించాల్సి వచ్చింది. దీనిపై ఆయిల్ ఫెడ్ అధికారులు, శాస్త్రవేత్తల బృందం పలుమార్లు పరిశీలించినా ఇప్పటివరకు రైతుకు న్యాయం జరగలేదు.